హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం నిరూపక రేఖ గణితంలోని సరళ రేఖా యుగ్మాలు, వృత్తము, వృత్త సరణులు, పరావలయాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మరియు వాటికి సంబంధించినటువంటి ఫార్ములాలు అన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. సరళ రేఖా యుగ్మాలు a = h = b = 0 కానప్పుడు h = ax² + 2hxy + by² 0. ఇక్కడ x, yలలో రెండో తరగతి సాధారణ సమీకరణం మూల బిందువు గుండా పోయే ఒక సరళ రేఖా యుగ్మాన్ని సూచిస్తుంది. h² ≥ ab. h² ab అయినప్పుడు h 0 సూచించే సరళ రేఖలు రెండు ఏకీభవిస్తాయి. నెక్స్ట్ ax² + 2hxy + by² 0 ఒక సరళ రేఖా యుగ్మాన్ని సూచించినప్పుడు వాటి మధ్య కోణం θ అయితే cos θకి సమీకరణం |a + b/√a - b² + 4h² అవుతుంది. అలాగే tan θ = 2 √h² - ab/|a + b అవుతుంది. ఈ సరళ రేఖలు లంబంగా ఉండటానికి నియమం ఏమవుతుందంటే a + b = 0. రెండు వ్యతిచ్ఛేదక రేఖల సమీకరణాలు L1 = a1x + b1y + c1 = 0, L2 = a2x + b2y + c2 0 అవుతుంది. వీటి కోణ సమద్వికర్ణ రేఖల సమీకరణాలు L1 = 0, L2 = 0. అవి ఎలా ఉంటాయి చూడండి. a1x + b1y + c1 √a12 + b12 ± a2x + b2y + c2 √a22 + b2² అవుతుంది. నెక్స్ట్ ax² + 2hxy + by² 0 రెండు వ్యతిచ్ఛేదక రేఖలను సూచిస్తే వాటి మధ్య కోణాలను సమద్విఖండన చేసే సరళ రేఖల సంయుక్త సమీకరణం h × x² - y² a - b × xy అవుతుంది. నెక్స్ట్ h = ax² + 2hxy + by² 0 అనే రేఖాయుగ్మం నుంచి ఆల్ఫా, బీటా అనే బిందువు లంబ దూరాల లబ్ధము a²| a²² + 2hα β + b β² √a - b² + 4h² అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా, బీటా టు h = 0 అవుతుంది. ax² + 2hxy + by² 0 ఒక సరళ రేఖా యుగ్మాన్ని సూచిస్తే x1, y1 గుండా వెళుతూ దత్త సరళ రేఖలకు లంబంగా ఉండే సరళ రేఖల సమీకరణం b × x - x1² - 2h × x - x1 × y - y1 + a × y - y1² 0 అవుతుంది. అలాగే x1, y1 గుండా పోతూ దత్త సరళ రేఖలకు సమాంతరంగా ఉండే సరళ రేఖల సమీకరణం a × x - x1² + 2h × x - x1 × y - y1 + b × y - y1² 0. నెక్స్ట్ ax² + 2hxy + by² 0 అనే రేఖాయుగ్మంతోనూ lx + my + n = 0 అనే సరళ రేఖతోనూ నిర్దిష్టమయ్యే త్రిభుజ వైశాల్యము |n² × h² - ab/am² - 2hlm + bl² అవుతుంది. నెక్స్ట్ వన్ s = ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అనే రెండో తరగతి సమీకరణం ఒక రేఖాయుగ్మాన్ని సూచిస్తే abc + 2fgh - af² - bg² - ch² 0 అవుతుంది. h² ≥ ab, g² ≥ ac, f² ≥ bc అవుతుంది. s = ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 సమీకరణము రెండు సమాంతర రేఖలను సూచిస్తే h² ab అవుతుంది. af²
bg² అవుతుంది. ఈ సమాంతర రేఖల మధ్య దూరము 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g² మైనస్ ac బై a ఇంటూ a ప్లస్ b ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f² మైనస్ bc బై b ఇంటూ a ప్లస్ b అవుతుంది. s ఈక్వల్ టు ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రెండు వ్యతిచ్ఛేదక సరళ రేఖల్ని సూచిస్తే వాటి ఖండన బిందువు ఈక్వల్ టు hf మైనస్ bg బై ab మైనస్ h² gh మైనస్ af బై ab మైనస్ h² అవుతుంది. వృత్తము తలంలో ఒక స్థిర బిందువు నుంచి అదే తలంలో స్థిర దూరంలో ఉండే బిందు పదమే వృత్తం అవుతుంది. వృత్త సమీకరణ ప్రామాణిక రూపము x² ప్లస్ y² ఈక్వల్ టు r². ఈ వృత్త కేంద్రము 0,0 వ్యాసార్థము r1 అవుతుంది. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 వృత్త సమీకరణాన్ని సూచించడానికి ఆవశ్యక పర్యాప్త నియమాలు: a ఈక్వల్ టు b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, h ఈక్వల్ టు 0, g² ప్లస్ f² మైనస్ ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. వృత్త సమీకరణ సాధారణ రూపము x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ వృత్త కేంద్రము g, f, వ్యాసార్థము స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. h, k వృత్త కేంద్రంగా r వ్యాసార్థంగా ఉండే వృత్త సమీకరణము x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² అవుతుంది. నెక్స్ట్ g² మైనస్ c గ్రేటర్ దాన్ 0 అయితే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. వృత్తము x అక్షంపై చేసే అంతరఖండము 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g² మైనస్ c అవుతుంది. f² మైనస్ c గ్రేటర్ దాన్ 0 అయితే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. వృత్తము y అక్షంపై చేసే అంతరఖండము 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f² మైనస్ c అవుతుంది. x అక్షం మీద చేసే అంతరఖండం అయితే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g² మైనస్ c, y అక్షం మీద చేసే అంతరఖండం అయితే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f² మైనస్ c అవుతుంది. x1, y1, x2, y2లు వ్యాసాగ్రాలుగా ఉండే వృత్త సమీకరణము x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ p x1 y1, q x2 y2, s x4 y4, r x3 y3 బిందువులు ఒకే వృత్తంపై ఉంటే వాటిని చక్రీయాలు అని చెప్పి అంటాం. h, k కేంద్రంగా r వ్యాసార్థం r అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వ్యాసార్థంగా ఉండే వృత్త పరామితీయ సమీకరణాలు x ఈక్వల్ టు h ప్లస్ r కాస్ థీటా, y ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థీటా లెస్ దాన్ 2π అవుతుంది. నెక్స్ట్ సంకేతాలు s ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c అవుతుంది. s1 వచ్చేసి xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c అవుతుంది. s2 వచ్చేసి xx2 ప్లస్ yy2 ప్లస్ g ఇంటూ x ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y ప్లస్ y2 ప్లస్ c అవుతుంది. s11 అంటే x12 ప్లస్ y12 ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c అవుతుంది. s12 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c అవుతుంది. s ఈక్వల్ టు 0 ఒక వృత్తం ఉన్న తలంలో p x1 y1 ఏదైనా బిందువు అయితే p వృత్త అంతర్భాగంలోని బిందువు s11 లెస్ దాన్ 0 అవుతుంది. వృత్త పరిధి మీద ఉంటే s11 ఈక్వల్ టు 0 అవుతుంది. p అనేది వృత్తానికి బాహ్య భాగంలోని బిందువు అయితే s11 గ్రేటర్ దాన్ 0. p అనేది వృత్త అంతరంలో ఉంటే s11 లెస్ దాన్ 0. p వృత్త పరిధి మీద ఉంటే s11 ఈక్వల్ టు 0. p వృత్తానికి బాహ్య భాగంలో ఉంటే s11 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. బిందు శక్తి s11 అవుతుంది. స్పర్శరేఖ పొడవు రూట్ ఆఫ్ s11 అవుతుంది. s ఈక్వల్ టు 0 వృత్తానికి x1 y1 బిందువు వద్ద స్పర్శరేఖ సమీకరణము s1 ఈక్వల్ టు 0. s ఈక్వల్ టు 0 వృత్తానికి m వాలుగా గల స్పర్శరేఖ సమీకరణము y ప్లస్ f ఈక్వల్ టు m ఇంటూ x ప్లస్ g
ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది. ఎస్ ఈక్వల్ టు 0 వృత్తంపై px1y1 qx2y2లు రెండు బిందువులైతే p, qలను కలిపే జా సమీకరణము s1 ప్లస్ s2 ఈక్వల్ టు s12 అవుతుంది. s ఈక్వల్ టు 0 వృత్తం మీద ఉండే బిందువు px1y1 వద్ద అభిలంబ రేఖా సమీకరణము x మైనస్ x1 ఇంటూ y1 ప్లస్ f మైనస్ y మైనస్ y1 ఇంటూ x1 ప్లస్ g ఈక్వల్ టు 0. వృత్తానికి బాహ్యంగా ఉన్న బిందువు px1y1 నుంచి వృత్తానికి రెండు స్పర్శరేఖలు గీయగలం. ఈ స్పర్శరేఖల ఉమ్మడి సమీకరణం s11 ఈక్వల్ టు s12 అవుతుంది. పైనిచ్చినటువంటి ఆ స్పర్శరేఖల మధ్య కోణం θ అయితే tan θ/2కు ఫార్ములా r/√s11 అవుతుంది. s ఈక్వల్ టు 0 వృత్తానికి బాహ్య బిందువు px1y1 నుంచి s ఈక్వల్ టు 0 గీసిన స్పర్శరేఖలు వృత్తాన్ని a, bల వద్ద స్పృశిస్తే ఏబీని s ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా p స్పర్శజ అంటాము. అయితే ఈ స్పర్శజ సమీకరణము s1 ఈక్వల్ టు 0 అవుతుంది. s ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా px1y1 ధ్రువరేఖ s1 ఈక్వల్ టు 0. s ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 సరళ రేఖ ధ్రువం వచ్చేసి మైనస్ g ప్లస్ lr2/lg ప్లస్ mf మైనస్ n మైనస్ f ప్లస్ mr2/lg ప్లస్ mf మైనస్ n అవుతుంది. s ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా px1y1 qx2y2లు సంయుగ్మ బిందువులు కావడానికి నియమము s12 ఈక్వల్ టు 0. s ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా l1x ప్లస్ m1y ప్లస్ n1 ఈక్వల్ టు 0 l2x ప్లస్ m2y ప్లస్ n2 ఈక్వల్ టు 0 రేఖలు సంయుగ్మ రేఖలు కావడానికి నియమము r2 ఈక్వల్ టు l1 l2 ప్లస్ m1 m2 ఈక్వల్ టు l1g ప్లస్ m1f మైనస్ n1 ఇంటూ l2g ప్లస్ m2f మైనస్ n2 అవుతుంది. s ఈక్వల్ టు 0 వృత్తం దృష్ట్యా p విలోమ బిందువు కేంద్రం నుంచి p ధ్రువరేఖపై గీసిన లంబ పాదము అవుతుంది. s ఈక్వల్ టు 0 వృత్తపు జా ab అంటే వ్యాసం కానిదనమాట మధ్య బిందువు px1y1 అయితే జా ab సమీకరణము s1 ఈక్వల్ టు s11 అవుతుంది. s ఈక్వల్ టు x2 ప్లస్ y2 ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. s1 ఈక్వల్ టు x2 ప్లస్ y2 ప్లస్ 2g1x ప్లస్ 2f1y ప్లస్ c1 ఈక్వల్ టు 0లు రెండు వృత్తాలు. వాటి కేంద్రాలు c1 c2 వాటి వ్యాసార్థాలు r1 r2. c1 c2 వృత్త కేంద్రాల మధ్య దూరము అయినప్పుడు c1 మైనస్ c2 గ్రేటర్ దాన్ r1 ప్లస్ r2 అయినప్పుడు s ఈక్వల్ టు 0. s1 ఈక్వల్ టు 0 వృత్తాలు ఒకదానికొకటి బాహ్యంగా ఉంటాయి. ఇలా బాహ్యంగా ఉన్నప్పుడు వాటికి 4 ఉమ్మడి స్పర్శరేఖలు గీయగలం. ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖల ఖండన బిందువు బాహ్య స్వరూప కేంద్రం అవుతుంది. మొదటి వృత్త కేంద్రము c1 మైనస్ g మైనస్ f వ్యాసార్థము r1 మరియు రెండో వృత్త కేంద్రము c2 మైనస్ g1 మైనస్ f1 వ్యాసార్థము r2 అయినప్పుడు బాహ్య స్వరూప కేంద్రము r1 ఇంటూ మైనస్ g డాష్ మైనస్ r2 ఇంటూ మైనస్ g బై r1 మైనస్ r2 r1 ఇంటూ మైనస్ f డాష్ మైనస్ r2 ఇంటూ మైనస్ f బై r1 మైనస్ r2 అవుతుంది. నెక్స్ట్ తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖల ఖండన బిందువు అంతర స్వరూప కేంద్రము. అంతర స్వరూప కేంద్రము r1 ఇంటూ మైనస్ g డాష్ ప్లస్ r2 ఇంటూ మైనస్ g బై r1 ప్లస్ r2 r1 ఇంటూ మైనస్ f డాష్ ప్లస్ r2 ఇంటూ మైనస్ f బై r1 మైనస్ r2 అవుతుంది. c1 c2 ఈక్వల్ టు r1 ప్లస్ r2 అయితే వృత్తాలు బాహ్యంగా స్పృశించుకుంటాయి. ఈ వృత్తాలకు 3 ఉమ్మడి స్పర్శరేఖలు గీయగలము. వృత్తాల స్పర్శ బిందువు r1 ఇంటూ మైనస్ g డాష్ ప్లస్ r2 ఇంటూ మైనస్ g బై r1 ప్లస్ r2 r1 ఇంటూ మైనస్ f డాష్ ప్లస్ r2 ఇంటూ మైనస్ f బై r1 ప్లస్ r2. స్పర్శ బిందువు వద్ద స్పర్శజ సమీకరణము s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0. మాడ్యులస్ ఆఫ్ r1 మైనస్ r2 లెస్ దాన్ c1 c2 లెస్ దాన్ r1 ప్లస్ r2 అయితే
వృత్తాలు రెండు విభిన్న బిందువుల్లో ఖండించుకుంటాయి. ఈ వృత్తాలకు రెండు ఉమ్మడి స్పర్శరేఖలు గీయగలము. ఇలా ఉన్నప్పుడు రెండు స్పర్శరేఖలు మాత్రమే గీయగలము. నెక్స్ట్ C1 C2 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2. ఈ సందర్భంలో వృత్తాలు రెండు అంతరంగా స్పర్శించుకుంటాయి. అంతరంగా స్పర్శించుకోవటం అంటే ఇలా స్పర్శించుకుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు స్పర్శ బిందువు ఏమవుతుందంటే R1 ఇంటూ మైనస్ G డాష్ మైనస్ R2 ఇంటూ మైనస్ G బై R1 మైనస్ R2 కామా R1 ఇంటూ మైనస్ F డాష్ మైనస్ R2 ఇంటూ మైనస్ F బై R1 మైనస్ R2 అవుతుంది. ఇక్కడ బాహ్యంగా స్పృశించుకున్నప్పుడు, అంతరంగా స్పృశించుకున్నప్పుడు, బాహ్యంగా స్పృశించుకున్నప్పుడు మూడు ఉమ్మడి స్పర్శరేఖలు గీస్తామని చెప్పాం. అంటే ఇలా స్పృశించుకుంటే అన్నమాట, ఇలా ఉన్నప్పుడు మూడు స్పర్శరేఖలు గీస్తాం. ఓకేనా? అయితే రెండు వృత్తాలు ఒకదానికొకటి బాహ్యంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇట్లా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎన్ని గీస్తాం? 2 3 4 గీస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఫార్ములాలో మనం వేరియేషన్స్ గమనించినట్లయితే ఇక్కడ బాహ్యంగా స్పృశించుకున్నప్పుడు, అంతరంగా స్పృశించుకున్నప్పుడు తేడా ఇక్కడ ప్లస్ ప్లేస్లో మైనస్లు వస్తుంది, అంతే తేడా. చూడండి, ఇక్కడ ఈ వృత్తాలకు ఒక ఉమ్మడి స్పర్శరేఖని గీస్తాం. ఇలా ఉన్నప్పుడు ఇలా ఒక్క స్పర్శరేఖను మాత్రమే గీయగలుగుతాం. ఈ స్పర్శరేఖ సమీకరణం S మైనస్ S డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ వృత్త సరణులు. రెండు వృత్తాల ఖండన బిందువు వద్ద ఆ వృత్తాల స్పర్శరేఖల మధ్య కోణం ఈ వృత్తాల మధ్య కోణం అవుతుంది. S ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx plus 2fy plus c equal to 0, s dash equal to x square plus y square plus 2 into g dash x plus 2 into f dash y plus c1 equal to 0. ఖండన వృత్తాల మధ్య కోణం థీటా అయితే cos theta equal to c plus c dash minus 2gg dash minus 2ff dash by 2 into square root of g square plus f square minus c into root of g dash square plus f dash square minus c dash అవుతుంది. ఖండించుకునే రెండు వృత్తాల మధ్య కోణం లంబ కోణం అయితే అవి లంబ వృత్తాలు అవుతాయి. S ఈక్వల్ టు 0, S డాష్ ఈక్వల్ టు 0 వృత్తాలు లంబఛేదన చేసుకోవడానికి అంటే లంబంగా ఖండించుకోవడానికి నియమం ఏమవుతుందంటే C ప్లస్ C డాష్ ఈక్వల్ టు 2 ఇంటూ GG డాష్ ప్లస్ FF డాష్ అవుతుంది. S ఈక్వల్ టు 0, S డాష్ ఈక్వల్ టు 0 అనే రెండు వృత్తాలు రెండు విభిన్న బిందువుల వద్ద ఖండించుకుంటే ఆ వృత్తాల ఉమ్మడి జ S మైనస్ S డాష్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ S ఈక్వల్ టు 0, S డాష్ ఈక్వల్ టు 0 అనే రెండు వృత్తాలు స్పృశించుకుంటే ఆ వృత్తాల స్పర్శ బిందువు వద్ద ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణం S మైనస్ S డాష్ ఈక్వల్ టు 0. వృత్తము S ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సరళ రేఖ L ఈక్వల్ టు LX ప్లస్ MY ప్లస్ N ఈక్వల్ టు 0ల ఖండన బిందువులు గుండా పోయే వృత్త సమీకరణము S ప్లస్ KL ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ S ఈక్వల్ టు 0, S డాష్ ఈక్వల్ టు 0 వృత్తాల ఖండన బిందువులు గుండా పోయే వృత్త సమీకరణము S ప్లస్ KS డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. రెండు వృత్తాల దృష్ట్యా బిందు శక్తులు సమానంగా ఉంటూ చలించే ఒక బిందువు యొక్క బిందు పదం ఆ వృత్తాల మూలాక్షం అవుతుంది. నెక్స్ట్ కేంద్రాలు సరేఖీయాలు కాని మూడు వృత్తాల్లోని ప్రతి రెండు వృత్తాలకు ఏర్పడే మూలాక్షాల అనుషక్త బిందువునే మూల కేంద్రం అని చెప్పి అంటాం. S ఈక్వల్ టు 0, S డాష్ ఈక్వల్ టు 0 వృత్తాల మూలాక్షము S మైనస్ S డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. S ఈక్వల్ టు 0, S డాష్ ఈక్వల్ టు 0, S11 ఈక్వల్ టు 0 మూడు వృత్తాలు వాటి వృత్త కేంద్రాలు సరేఖీయాలు కానప్పుడు మరియు ఏ రెండు వృత్తాలు ఖండించుకున్నప్పుడు వాటి మూల కేంద్రం వృత్త కేంద్రంగా మూల కేంద్రం నుంచి మూడు వృత్తాల్లో ఏ వృత్తానికైనా గీసిన స్పర్శరేఖ పొడవు వ్యాసార్థంగా ఉండే వృత్తము దత్త వృత్తాలను లంబంగా ఖండిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పరావలయము, శాంకవము. ఒక తలంపై ఒక స్థిర బిందువు నుంచి ఒక స్థిర సరళ రేఖ నుంచి దూరాల నిష్పత్తి స్థిరంగా ఉండేటట్లు చలించే బిందు పదాన్ని శాంకవము అని చెప్పి అంటాము. స్థిర బిందువు నాభి, స్థిర సరళ రేఖ నియతరేఖ, స్థిర నిష్పత్తి ఉత్కేంద్రత నియతరేఖకు లంబంగా ఉంటూ
నాభి గుండా పోయే రేఖ అక్షరేఖ. ఉత్కేంద్రిత ఎసెంట్రిసిటీని ఈ అనే అక్షరంతో సూచిస్తాము. E=1 అయితే ఆ శాంకవాన్ని పరావలయము అంటాము. 0 <E>1 అయ్యే శాంకవము దీర్ఘవృత్తము. E>1 అయ్యే శాంకవము అతి పరావలయము. దీని మీద బిట్ అడగొచ్చు. E=1 అయితే శాంకవాన్ని పరావలయమని, 0కి 1కి మధ్య ఈ వాల్యూ ఉంటే ఆ శాంకవము దీర్ఘవృత్తమని, E>1 అయితే ఆ శాంకవాన్ని అతి పరావలయం అంటాము. నాభి ఎస్ ఆల్ఫా కామ బీటా, నీతరేఖ LX+MY+N=0లుగా గల పరావలయ సమీకరణము x-α² ప్లస్ y β² ప్లస్ LX+MY+N x-α² plus y β² మాడ్యులస్ ఆఫ్ LX+MY+N/√L² ప్లస్ M² అవుతుంది. ప్రామాణిక రూపంలో పరావలయ సమీకరణము y² 4ax. ఈ పరావలయము నాభి a,0, నీతరేఖ సమీకరణము x+a=0, పరావలయం అక్షరేఖ y=0, శీర్షము 0, 0. నెక్స్ట్ y - k² 4a ఇంటూ x - h పరావలయము నాభి h+a, k, నీతరేఖ x - h+a=0, అక్షరేఖ y - k=0, శీర్షము h, k అవుతుంది. నెక్స్ట్ y - k² -4a ఇంటూ x - h పరావలయంకి నాభి h - a, k అవుతుంది. నీతరేఖ సమీకరణం x - h-a=0 అవుతుంది. అక్షరేఖ y - k=0 అవుతుంది. శీర్షము h, k అవుతుంది. ఈ సమీకరణానికి అంటే ఈ పరావలయానికి మారింది ఏంటంటే నాభి నీతరేఖల మారిని. ఇక్కడ నాభి h+a, k అయితే ఇక్కడ నాభి వచ్చేసి h - a, k అయింది. ఇక్కడ నీతరేఖ x - h+a=0 అయితే ఇక్కడ నీతరేఖ వచ్చేసి x - h-a=0 అవుతుంది. x - h² 4a ఇంటూ y - k పరావలయానికి నాభి h, a+, k అవుతుంది. నీతరేఖ సమీకరణము y - k+a=0 అవుతుంది. పరావలయం అక్షరేఖ x - h=0, శీర్షము h, k అవుతుంది. నెక్స్ట్ x - h² -4a ఇంటూ y - k పరావలయానికి నాభి h, k - a అవుతుంది. నీతరేఖ సమీకరణం y - k-a=0, పరావలయ అక్షరేఖ x - h=0, శీర్షము h, k అవుతుంది. ఇక్కడ కూడా నాభి నీతరేఖల సమీకరణాలు మాత్రమే మార్పు వస్తాయి. ఇక్కడ h, a+k, k+a, ఇక్కడ h, k - a. ఇక్కడ నీతరేఖ సమీకరణం y - k+a=0, ఇక్కడ వచ్చేసి y - k -a=0లు మాత్రమే మారినాయి. x అక్షానికి సమాంతరంగా అక్షరేఖ కలిగిన పరావలయ సమీకరణం x=ly² my+n అవుతుంది. ఇక్కడ l, m, n ∈R అవుతుంది. L ≠ 0. y అక్షానికి సమాంతరంగా అక్షరేఖ కలిగిన పరావలయ సమీకరణము y=lx² mx+n అవుతుంది. ఇక్కడ l, m, n ∈R అవుతుంది. L ≠ 0. నెక్స్ట్ పరావలయంపై గల ఒక బిందువు P x1 y1 నుండి నాభి గల దూరము y² 4ax. నాభి దూరము ఏమవుతుందంటే x1 + a అవుతుంది. పరావలయంపై ఏదైనా బిందువు P at2 2at అవుతుంది. S y² - 4ax అయితే S1 yy1 - 2a × x + x1, S11 y12 - 4ax1, S12 అంటే y1 y2 - 2a × x1 + x2 అవుతుంది. ఈ చాప్టర్కి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానము మనకి నిరూపక రేఖ గణితానికి సంబంధించి 4 వీడియోలు ఉన్నాయి. ఆ 4 వీడియోల్లో ఉన్నవి గమనించగలరు. పరావలయంపై 2 బిందువులను కలిపే రేఖాఖండము జ అవుతుంది. నాభి ద్వారా పోయే జాని నాభి జ అంటాము.
పరావలయంపై ఒక బిందువు పీ గుండా పోతూ అక్షరేఖకు లంబంగా గల పి ద్వినిరూపకం లేదా వై నిరూపకం అనేది అవుతుంది. నాభి గుండా పోయే ద్వివైనిరూపకము నాభి లంబం అవుతుంది. y² = 4ax పరావలయానికి y = mx + c m is not equal to 0 రేఖ స్పర్శ రేఖ కావడానికి నియమము c = a/m, స్పర్శ బిందువు వచ్చేసి a/m², 2a/m లేదా c/m, 2c అవుతుంది. పరావలయము s = 0 పై x1 y1 x2 y2 బిందువుల్ని కలిపే సమీకరణము s1 + s2 = s12. s = 0 పై బిందువు px1 y1 వద్ద స్పర్శరేఖ సమీకరణము s1 = 0. y² = 4ax పరావలయంపై బిందువు t వద్ద స్పర్శరేఖ సమీకరణము x - yt + at² = 0. y² = 4ax పరావలయంపై బిందువు px1 y1 వద్ద అభిలంబ రేఖ సమీకరణము y - y1 = -y1/2a x - x1. నెక్స్ట్ y² = 4ax పరావలయంపై బిందువు t వద్ద అభిలంబ రేఖ సమీకరణము y + xt = 2at + at³. మిగిలినటువంటి సమాచారాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like and subscribe my YouTube channel. Thank you for watching.